హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఏంటి అంటే విజిటింగ్ 100 టెంపుల్ ఈ సిరీస్లో మనం వచ్చేసినాం అష్టలక్ష్మి దేవాలయం కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట్. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఈ టెంపుల్ చాలా అథెంటిక్ స్టైల్ అండ్ ఒక తమిళనాడు గుడ్ వైబ్తో ఉంటుంది ఈ టెంపుల్ అన్నమాట. సో ఇది ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అండ్ ఇప్పుడు వెళ్తున్నా. నా స్కూలింగ్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట. సో చిన్న స్టోరీ, ఈ టెంపుల్కి రావాలి అని అనుకుంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రెడిషనల్గా రావడం చాలా ఇంపార్టెంట్. ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్కి అయినా సరే. బికాజ్ నేను ఇక్కడ ఒకటి చూసాను కాబట్టి చెప్తున్నా. టెంపుల్కి ఎలా అంటే లైక్ ఎస్పెషల్లీ అమ్మాయిలు హెయిర్ లీవ్ చేసి మాత్రం వెళ్ళకండి. ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్ అయినా సరే హెయిర్ లీవ్ చేసి వెళ్ళకండి. మోస్ట్లీ ట్రెడిషనల్గానే ఏ టెంపుల్కైనా వెళ్ళడానికి ట్రై చేయడం కాదు, ట్రెడిషనల్గానే వెళ్ళండి. ఒక అమ్మాయి హెయిర్ లీవ్ చేసి వచ్చినందుకు ఆ అమ్మాయిని వేసుకున్నారు భయ్యా ఘోరంగా అసలు. సో నేను 12 వెళ్ళేసరికి, టెంపుల్కి వెళ్ళేసరికి 12 అలా అయ్యింది. సో లాస్ట్ హారతి ఇవ్వడానికి మొత్తం రెడీ అవుతుంది లోపల అన్నమాట. సో ఏంటి అంటే ఇది మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉండడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఈ టెంపుల్ ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా జనాలు ఉంటూనే ఉంటారు అండ్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ పర్టికులర్ డేలో ఈ గుళ్ళో క్రౌడ్ ఉంటారని ఏముండదు. సో క్రౌడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటారు, బికాజ్ వస్తూనే ఉంటారు అనమాట. సో ఇన్ జనరల్గా ఏంటి అంటే అష్టలక్ష్మి అని అంటే డిఫరెంట్గా అష్టలక్ష్మిలు కొలువుదీరు ఉంటారు అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నేను వీడియోలో చెప్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్తో నేను 100 టెంపుల్స్ పక్కా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ గైస్, లైక్ ఇలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ టెంపుల్స్ అనే కాదు, ఇంకా నేను లైక్ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నేను సిటీలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దర్శనం చేసేసుకుని ఇలా వచ్చామన్నమాట. ఈ ట్విస్ట్ ఏంటి అంటే ఎంట్రన్స్ అవ్వగానే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఆయన చుట్టూతా అష్టలక్ష్ములు ఉంటారు, లైక్ గోల్డెన్, లైక్ మొత్తం గోల్డ్తో ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట లోపల టెంపుల్. అదే నేను చెప్పాలనుకున్నది. ఏంటి ఇంత చిన్నదా అని అనుకోకండి, చూడ్డానికి 2 కళ్ళు నిజంగా సరిపోవు అని అంటున్నానంటేనే అర్థం చేసుకోండి టెంపుల్ ఎంత లోపల ఎంత బాగుంది అన్నది. అండ్ తర్వాత ఏంటి అంటే అష్టలక్ష్ములు ఆయన చుట్టూ కొలువుదీరి ఉంటారు. మేబీ కుబేరుడు అప్పు ఇంకా తీర్చడానికి ఏమో. సో అలా నేను దర్శనం చేసుకొని మంచిగా వచ్చేసినాం అన్నమాట. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.